నెల్లూరు జిల్లాలో ఉన్న అందమైన ప్రదేశాలలో మీరు చూస్తున్న ఈ నగరవనం పిల్లలు ఎంతో ఆడుకోవడానికి ఆహ్లాదకరంగా, ఇంకా పచ్చని చెట్లు, ప్రకృతి ఒడిలో, చుట్టూ కొండల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంని ఇది కలిగి ఉంటుంది. చక్కటి వాతావరణంని ఇది కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఏవి కూడా షాప్స్ అలాంటివి సరిగ్గా కావు, అసలు ఉండవు. సో మీరు ఒకవేళ ఇక్కడికి మీరు వెళ్ళాలి అని అనుకుంటే, సో పిల్లలకి కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. బికాజ్ మేము సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము, వెళ్ళాలి అని అప్పటికప్పటికే అనుకొని వచ్చేసాము. కానీ మనము నా బిజీ స్కెడ్యూల్స్లోంచి ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాలకి అప్పుడప్పుడు వెళ్ళినట్లయితే మనసు రిలాక్స్ అవుతుందని సో అన్ఎక్స్పెక్టెడ్గా రావడం అయితే జరిగింది. కానీ వచ్చినంతలో చాలా బాగుంది. అండ్ నిజంగానే చాలా చాలా కూల్ అయిపోయాము. చుట్టూ ఫారెస్ట్, ఇంకా చుట్టూ చెట్లు, అలాగే కొండలు, చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ దగ్గరలోనే లోపల వైపే వాటర్ ప్లాంట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు ఇవన్నీ కూడా ఈ ఫ్లవర్స్ అటువైపు నుంచి ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ అయితే మేము వచ్చినప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అలా ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కూడా ఇది చాలా అనువైన ప్రదేశంగా మనం అనుకోవచ్చు. పిల్లలైతే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. ఇటు చుట్టూ గ్రాస్ తడపడానికి ఉన్న వాటర్ మొత్తం చుట్టూ స్ప్రే చేస్తూ ఉంటుంది కదా, ఇందులో అయితే పిల్లలు బాగా తడిచి ఇష్ట ప్రకారం ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడే మనము చాలా ఆరోగ్యంగా ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉండగలము. సో అందుకనే పిల్లల్ని ఎక్కువగా ఇంట్లో ఫోన్స్కి, టీవీలకి ఇలాంటి వాటికంటే కూడా బయట వచ్చి నేచర్తో ఆడుకోవటంతో వీళ్ళు బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇలా అలవాటు చేయడానికి పిల్లల్ని అప్పుడప్పుడు పార్క్కి తీసుకొని వస్తాను. అండ్ వాళ్ళు కూడా అలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది పార్క్లో ఒక్కవైపు మాత్రమే నేను తీసాను అనమాట. ఇంకా ఇది లోపల డెప్త్ బాగా ఎక్కువగానే ఉంది. అండ్ పిల్లలు నేనే కదా, ఎందుకులే ఇంకా ఎవరు లేకుండా వెళ్ళడం అని చెప్పి నేనైతే స్టాప్ అయ్యాను. ఇంకా ఇటువైపు అయితే చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ టైం ట్రై టు కీప్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.